5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఆన్ జియో హాట్స్టార్. నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్లో వచ్చే కంటెంట్ అంతా జియో హాట్స్టార్లో రావడం లేదు ఈ మధ్య. సరే ఏమున్నాయని జియో హాట్స్టార్ ఓపెన్ చేస్తే మరీ ఎక్కువ కంటెంట్ అయితే ఏం కనపడలేదు. సో ఉన్న వాటిలో నాకు 5 అయితే బెస్ట్ అనిపించినాయి అండ్ ఆ 5 కూడా తెలుగులో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ అంటే ఒక లుక్ ఇద్దాం. నెంబర్ 1 సూ ఫ్రమ్ సో, కన్నడ హారర్ సినిమా. ఇది సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు అండ్ రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. సినిమా స్టోరీ ఏంటంటే ఒక చిన్న విలేజ్లో జరిగే కథ ఇది. ఒకరోజు అశోక్ అనే వ్యక్తికి దయ్యం పడుతుంది. ఆ విషయం ఊరంతా తెలుస్తుంది. దీంతో ఆ దయ్యాన్ని విడిపించడానికి ఆ ఊరి పెద్దయిన రవెన్న అండ్ తన గ్యాంగ్ ట్రై చేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. చిన్న విలేజ్లో మంచి క్యారెక్టర్స్తో నీట్గా ఉండే కామెడీతో ఎక్కడా బోర్ కొట్టదు సినిమా. తెలుగు డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. లిటరల్గా డైరెక్ట్ తెలుగు సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. సినిమాలో మేజర్ హైలైటే కామెడీ. రవెన్న అండ్ తన ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఒక మంచి హారర్ కామెడీ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. నెంబర్ 2 లీలో అండ్ స్టిచ్, హాలీవుడ్ సైఫై కామెడీ ఫిలిం. ఇది సినిమా స్టోరీ ఏంటంటే స్టిచ్ అనే ఒక ఏలియన్ వేరే గ్రహం నుంచి ఎస్కేప్ అయ్యి మన భూమి మీదకి వస్తుంది. సో ఇక్కడ తనకి లీలో అనే పాప పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ వల్ల కథ ఎలా మారిందని సినిమాలో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో స్టిచ్ క్యారెక్టర్ అయితే భలే ఉంటుంది. దానివల్ల సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఆల్సో లీలో అనే పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీటన్నిటితో పాటు తెలుగు డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్గా సినిమా చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఆల్సో మంచి కామెడీతో పాటు లోన్లీనెస్ గురించి కూడా బాగా డిస్కస్ చేశారు. సో సినిమా అయితే అందరూ హ్యాపీగా చూడొచ్చు. బోల్డ్ సీన్స్ ఏం లేవు. నెంబర్ 3 టూరిస్ట్ ఫ్యామిలీ, తమిళ్ ఫ్యామిలీ డ్రామా. ఇది సినిమా అయితే ఒక రేంజ్లో హిట్ అయింది. స్టోరీ ఏంటంటే ధర్మదాస్, అదే మన హీరో, శ్రీలంక నుంచి తన ఫ్యామిలీతో ఇల్లీగల్గా ఇండియాకి వస్తాడు. ఇండియాలో చెన్నైలో ఉంటాడు. అసలు ఎందుకు ఇల్లీగల్గా రావాల్సి వచ్చింది, పోలీసులు మొత్తం వాళ్ళని ఎందుకు వెతుకుతున్నారనే సినిమాలో చూడాలి. పాయింట్ పరంగా చూస్తే సింపుల్గానే ఉంటుంది, కానీ సినిమాలో ప్రతి సీన్ చాలా బాగుంటుంది. లైక్ మనం డైలీ లైఫ్లో చూస్తున్నట్టు ఉంటుంది. అందరితో మంచిగా ఉండాలనే సినిమా కోర్ పాయింట్. అండ్ ఆ పాయింట్ని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి సీన్స్ అన్ని. కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమాలో. సో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. నెంబర్ 4 DNA, అథర్వ అండ్ నిమిషా సజన్ లీడ్స్తో చేసిన డ్రామా థ్రిల్లర్. ఇది సినిమా స్టోరీ ఏంటంటే ఆనంద్ అండ్ దివ్యకి పెళ్ళవుతుంది. అయితే దివ్యకి కొంచెం మెంటల్గా ప్రాబ్లం ఉంటుంది. కట్ చేస్తే తనకి బాబు పుడతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బాబు తన బాబు కాదంటుంది. ఎందుకు అనే సినిమాలో చూడాలి. ఒక చిన్న క్రైమ్తో, ఫ్యామిలీ ఎమోషన్స్తో, సైకలాజికల్ ఇష్యూస్తో, ఇలా మిక్స్ ఆఫ్ ఎమోషన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. స్టార్టింగ్ అంతా ఫ్యామిలీ సెటప్కి టైం పడుతుంది కొంచెం, బట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అనేలా ఉంటుంది స్క్రీన్ ప్లే. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. నెంబర్ 5 12th ఫెయిల్, హిందీ సినిమా. ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన సినిమా. స్టోరీ ఏంటంటే మనోజ్ కుమార్ అనే వ్యక్తి చెంబల్ అనే చిన్న ఊరు నుంచి ఢిల్లీకి వచ్చి IPS ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ టేకాఫ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ హీరో వన్స్ ఢిల్లీకి వచ్చి కోచింగ్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. లైక్ ప్రతి సీన్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో మంచిగా ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. జస్ట్ ఒక లిప్ కిస్ ఉంటుంది అంతే చిన్నగా. సో అంతే. ఇంకా జియో హాట్స్టార్లో ఉన్న వాటిలో నాకే 5 బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.